బతుకుతా. ఉసే జ్యోతి, నీకెన్నిసార్లు చెప్పాలి? దొంగతనం అంటే ఎలాగలా కొట్టేయటం కాదు, ఎవరికి తెలియకుండా తెచ్చేయటం. అమ్మ దొంగ, పర్సులు మొత్తం ఇచ్చి ఫోన్ దాచుకుంటావా? ఏం చేసుకుంటావే? మీ ఆయనకి ఫోన్ చేస్తావా? నీ పిచ్చి ఇటీ ఇవ్వవా? అబ్బో, నీ దగ్గర ఫోన్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అవునే జ్యోతి, మనకేంటి ఈ బంధం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ మొహం వెనక్కి తిరిగంటే వెనక్కి తిరిగి అలా చూసుకోవడం కాదు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమని. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాం, ఎన్ని పస్తులు ఉన్నాం, ఎన్ని తిట్లు తిన్నాం. ఒక బన్ను అడుక్కునే పరిస్థితి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదాకా వచ్చాం. కానీ ఒకటే బెంగ, బతకడం అంటే ఇలానేనా అని. అదే దిగులు. ఇవన్నీ ఆలోచించుకో, నిద్రపో. భలేగుంది ఫోన్. ఇది అమ్మొద్దు, మనం ఉంచుకుందాం. షాంపూ కావాలండి. ఇదా? ఎంతండి? నా గూగుల్ పే నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి చేయండి. ఎందుకు? స్కాన్ ఉందిగా, స్కాన్ చేస్తా. నా గూగుల్ పే నెంబర్ చెప్తానన్నాను కదా. ఓ చెప్పండి. 98491437. రండి బాబు రండి. ఏంటి మీ దగ్గరుంటే సెల్ ఫోన్, నా దగ్గరుంటే మాయాపేటిక. మీ ఫోన్ లో లేంది రాంది ఏదైనా ఉంటే అడగండి, ఈ మాయాపేటిక ఇస్తది. అడిగినందుకు 100 కొట్టు, అడిగితే పట్టు. ముందైతే చప్పట్లు కొట్టు. రావాలి, మా జ్యోతికి కూడా కట్నం చదివించండి. ఇదిగో పెద్ద అయినా, నీకేం కావాలి? బిర్యానీ. నీ ఫోన్ లో స్విగ్గీ యాప్ వేసుకో, ఆర్డర్ చేసుకోపో. నీకేం కావాలి? మా ఊర్లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ ని ఇప్పటికిప్పుడు రప్పించు. అయితే నీ ఫోన్ లో వాట్సాప్ వీడియో కాల్ చేయి, దొరుకుద్ది. నన్ను సినిమా యాక్టర్ ని చేయి. అబ్బా, నీ ఫోన్ లో మోజో యాప్ డౌన్లోడ్ చేయి, మంచి రీల్ చేయి, రీల్ యాక్టర్ అయిపో. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నాకు అమ్మాయి కావాలి. అబ్బా, మంచి డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేయి, ఓన్లీ అమ్మాయిలేంది అబ్బాయిలు కూడా దొరుకుతారు నీకు. ఒక పెద్ద ఇల్లు కావాలి. కోరికంటే ఇలా ఉండాలి. నీ ఫోన్ బ్యాంక్ యాప్ లోకి వెళ్ళు, లోన్ నొక్కు, ఇల్లు కట్టుకో. ఇది మాయాపేటిగా బాబు, మీ ఫోన్ లో లేని అడగండి, ఇచ్చేస్తాది. ఫోన్ లో లేని ఏముంటాయి? అన్ని ఉంటాయి ఇందులో. అందుకే దీన్ని మనం మాయాపేటిగా అన్నాం. చప్పట్లు. బండి వస్తుంది, అడుగుదాం. అన్న 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 ప్లీజ్ ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా, ఒక్క నిమిషం ఆపన్న. అన్న అన్న చెక్ పోస్ట్ దాకా లిఫ్ట్ ఇస్తావా? లిఫ్టా? ఇది ఓలా క్యాబ్. ఓలా క్యాబ్ అయితే లిఫ్ట్ ఇవ్వకూడదు అన్న? నువ్వు అడగకూడదు. ఓ ఇదిగో ఏంటిది? కోతులు ఆడించుకునేవన్నా అన్న, కొంచెం హెల్ప్ చేసి అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా అన్న. ప్లీజ్ అన్న, జస్ట్ లిఫ్ట్ అన్న. సరేనా? ప్లీజ్. పేరేంటి? జ్యోతి అన్న. అదే దాని పేరు జ్యోతి అన్న, నా పేరు అయితే సీను అన్న. అయినా ఈ రోజుల్లో కోతులు నాటి సెలవులు చూస్తారా? ఎవరు చూడట్లేదన్న. మరి సంపాదన ఎట్లా? అదే అర్థం కావట్లేదన్న. ధర్మం చేయండి అయ్యా. బాబాబు ధర్మం చేయండి అయ్యా, ఆకలి అవుతుందయ్యా. వెళ్ళిపోమా, లేవు. ధర్మం చేయండి అయ్యా. సార్ లైటింగ్ బెలూన్స్ కావాలా సార్? లైటింగ్ బెలూన్స్ సార్. ఎంత? 150. 100 రూపాయలకి ఇస్తావా? తీసుకోండి సార్. సార్ తీసుకోండి సార్. బెలూన్స్ మంచిగా ఉన్నాయి కదా? బెలూన్స్
జ్యోతి షో ఏయ్, నిన్నే జ్యోతి కదలకుండా కూర్చో చూ. ఏమైంది? ఆకలంటన్నా తెలియదా? కడుపు నిండా తిన్నదన్నా అయినా కరువు దీనికి జ్యోతి చూ. అబ్బా ఏంటన్నా ముందు బిర్యానీ తీసుకుని వెళ్దాం. ఓకే నేను తీసుకొచ్చానన్నా జ్యోతి అది డప్పన్న కూతురు అడిచేటప్పుడు కొట్టుకునే ఏంద్రా ఇదంతా? ఏంది? ఆ? అన్న మన కొడక లిప్పిస్తే నువ్వు నా పంచ కొట్టేస్తావా? బే, దిగరా ముందు, కాలు దిగు. ప్లీజ్ చాలా. దొంగతనం చేస్తావా? అన్న చెప్పి తినిపించుకుంటా మీ దొంగన కాదన్నా తప్పైపోయింది సారీ చాలేదురా, పోలీస్ స్టేషన్ బా. అన్న పోలీస్ స్టేషన్కి. దొంగన కాదన్నా పల్లెటూరులో నిజానికి బతికేవాళ్ళ అడుక్కున్న అన్నం పెట్టండి సిటీకి వచ్చి ఇలా ఆ సిటీకి వచ్చి ఇలా అవతల దగ్గర దోచుకుంటారా? అయ్యో కాదన్న చెప్పేది సిగ్గులే నీకు? బాగానే ఉన్నది కదా, పని చేసుకోవచ్చు కదా. నన్ను చూడను ఇగో ఇగో అన్న, ఇగో ఇగో ఇలా మేకప్ వేసుకొని పగడేసుకొని తీసుకుంటే లే. కాళ్ళు పట్టుకుంటాను లే. ప్లీజ్ అన్న పోలీసులు చెప్పగలరా ఏవా? దండం పెడతా ప్లీజ్ డబ్బులు తీయలేదన్నా రా ఎక్కు. వద్దన్న నడుచుకుంటూ వెళ్ళిపోతామన్నా ఏ రావా. అన్న సారీ అన్న ఎక్కడికన్నా పోలీస్ స్టేషన్కా ప్లీజ్ అన్న లేలే కానీ నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టున్నా తమ్ముడు. నేను చదువుకోలేదు, ఏ పని తెలియదు, పైసలు లేవు, కానీ ఆకలి మాత్రం 3 పూటల కడుపు నిండి ఉంటుండే తమ్ముడు. ఇదంతా ఎందుకులే కానీ ఒక విషయం చెప్తా, నీకు బాగా గుర్తుపెట్టుకో. ఒక్కసారి జైలుకి వెళ్ళేసిన మనిషి అన్నారు తమ్ముడు, దొంగనే అంటారు. మనం అప్పులు చేసైనా బతకచ్చు కానీ ఇట్లా తప్పులు చేసి బతకద్దు తమ్ముడు. అంటే నేను ఇప్పటికిప్పుడు మారిపోయి మహానుభావుడు అయిపో అనట్లేదు, మనిషి లెక్క మారంతే. నువ్వు ఆ ఫోన్ కొన్నావో కొట్టుకొచ్చినావో తెలియదు, కానీ దాంతోనే మళ్ళీ జీవితం మొదలుపెట్టు. నాలుగు ఫైనాన్స్లో కారు కొనుక్కోవా, ఓలా ఉన్నదిగా, డౌన్లోడ్ చేసుకో. కారు నడుపుకో తమ్ముడు, మస్తు పైసలు వస్తాయి. మారి చెప్పినట్టు మనం కూడా ఒక కారు కొనుక్కొని అన్నలాగా దర్జాగా బతుకుదామే, ఏమంటావు? ఓహో ఓకేనా. ఇది ఫోన్ కాదు బాబు, మాయాపేటిక. దీంట్లో ఒక యాప్ డౌన్లోడ్ అవుద్ది. ఎస్, నేను ఏం కావాలో కోరుకుంటే అది ఇస్తాది. అమ్మ ఇన్ని కార్లు ఉన్నాయేంటి? చాలా ఉన్నాయి. జ్యోతి వీటిలో ఒకటి సెలెక్ట్ చేయవే. అరే నీకు నచ్చిందే నాకు నచ్చింది, కానీ 4,50,000. ఇది చూడు 2.5. అటు చూసినా తప్పదు, మనం ఇదే కొనాలి. ఏదో నెంబర్ ఉంది.